హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఈ తేదీ నుండి ఈ పథకం అనేది కూడా ప్రారంభిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం అనేది చిన్న సన్నకారు కౌలు రైతులకు నగదు రూపంలో సాయం అందించాలనే ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ ప్రారంభించిన స్కీమ్. కేంద్ర ప్రభుత్వం 2019 నుండి అందిస్తున్న పీఎం కిసాన్ స్కీమ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ స్కీమ్ను అందిస్తుంది. అంటే కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా అందించే 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు అనేది కూడా కలిపి మొత్తం నగదు 20,000 రూపాయలు 3 విడతలుగా అందిస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికైతే అర్హులవుతారు. ఇక ఫార్మర్స్ అనేది కూడా మనం చూసుకున్నట్లయితే చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు భూమి కలిగిన వారు మాత్రమే ఈ పథకానికైతే అర్హులవుతారు. ఇక వయసు అనేది కూడా మనం చూసుకున్నట్లయితే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక లోన్ డాక్యుమెంట్స్ అనేది కూడా మనకు, అంటే ల్యాండ్ భూమి పత్రాలు అనేది కూడా మనం చూసుకున్నట్లయితే భూమికి సంబంధించి పక్కా పత్రాలు, పట్టా లేదా పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలి. ఇక రైతు పేరు ఆధార్తో అనుసంధానమై ఉండాలి. ఈ క్రాప్ బుకింగ్, రైతు పండించే పంటల వివరాలను నమోదు చేసి ఉండాలి. భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులు, అంటే టెనెంట్ ఫార్మర్స్ కూడా ఈ పథకానికి అర్హులవుతారు. అయితే తప్పనిసరిగా కౌలు రైతు ధృవీకరణ పత్రం, అంటే CCRS కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. సాధారణంగా పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైతే అవుతారు. సొంత భూమి కలిగిన వారికే కాకుండా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న అన్నదాతలకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే కౌలు రైతు ధృవీకరణ పత్రం CCRC కార్డు కలిగి ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక అనర్హులు ఎవరెవరిని గుర్తించి వారికి డబ్బులు అనేది కూడా అందచేయరంటే గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించే వారికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించదు. ఇక 10,000 రూపాయలు అంతకంటే ఎక్కువ పింఛన్ పొందేవారికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని అమలు చేయనున్నారు. అంటే ఒకే కుటుంబంలో 2 నుంచి 4 పేరిట భూమి ఉంటే వారిలో ఒక్కరికే లబ్ధి చేకూరుతుంది. భూమి 2
వేరువేరు కుటుంబాలకు చెందిన వ్యక్తుల పేరుపై ఉన్నట్లయితే ఆ రెండు కుటుంబాలు ఈ పథకానికి అర్హత అయితే పొందుతారు. అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పాస్బుక్, బ్యాంకు పాస్బుక్ తదితర పత్రాలతో రైతు సేవా కేంద్రం అధికారులను సంప్రదించాలి. అక్కడికి విఏఏ, విహెచ్ఏ, విఎస్ఏ సిబ్బందికి వివరాలను కూడా అందించాల్సి ఉంటుంది. అధికారులు రైతు సమర్పించిన పత్రాలను పరిశీలించి వివరాలను ధృవీకరించుకుని సదరు రైతు పేరును లబ్ధిదారుల అన్నదాత సుఖీభవ స్కీమ్ ఎలిజిబుల్ జాబితాలో చేర్చేందుకు సిఫారసు చేస్తారు. రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైన వెబ్లాండ్ డేటాను ఉన్నతాధికారులు ఎంఆర్ఓ, ఎంఏఓ పరిశీలించి అర్హులైన వారిని అన్నదాత సుఖీభవ స్కీమ్ ఎలిజిబుల్ లిస్టులో చేరుస్తారు. ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఇచ్చే నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో 3 విడతలుగా రైతుల ఖాతాలలో జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ స్కీమ్ పథకానికి అనుబంధంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ను రూపొందించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, మొత్తం కలిపి 20,000 రూపాయలను నేరుగా రైతుల ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఖాతాలలో జమ చేస్తారు. 3 దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు. అర్హులైన రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. రైతుల నుంచి సేకరించిన వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేస్తారు. రైతు సేవా కేంద్రాల వారీగా రికార్డ్ అయ్యే వెబ్లాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, మండల వ్యవసాయ అధికారులు పరిశీలిస్తారు. ఇందుకోసం వీరికి ప్రత్యేకంగా లాగిన్ ఆప్షన్ ఇచ్చారు. వెబ్లాండ్లో సర్వే నెంబర్లు, రైతు పేరు, భూమి విస్తీర్ణం, ఇతర వివరాలను అనేది కూడా పరిశీలిస్తారు. అనంతరం వ్యవసాయ అధికారి ఆ వివరాలను ఫార్వర్డ్ చేస్తారు. ఆ తర్వాత ఆ వివరాలు జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలనకు వెళ్తాయి. వివరాలన్నీ సరిగా ఉంటే అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాలో ఆ రైతు పేరును చేరుస్తారు. వెబ్లాండ్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేస్తారు. క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగిస్తారు. ఇక అధికారిక వెబ్సైట్ అనేది కూడా మీరు ఎలా మీ స్టేటస్ చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలియజేస్తాను. ముందుగా అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఇక హోమ్ పేజ్లోని నవ్ యువర్ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి స్క్రీన్పై కనిపిస్తున్న క్యాప్చాను ఎంటర్ చేయండి. ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ పెండింగ్, వెరిఫైడ్, రిజెక్ట్, పేమెంట్ జమ అయినది చూపిస్తుంది. ఇక రిజెక్ట్ అనేది కూడా మినహా ఇంకేం వచ్చినా సమస్య లేనట్లే. రిజెక్ట్ అని వచ్చిందంటే మాత్రం తప్పనిసరిగా రైతులు వారి సేవా కేంద్రంలోని అధికారులను కానీ లేదా మండలాధికారులను కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. విఏఏ ఆమోదం తెలిపిన తర్వాత మండల స్థాయి అధికారిపై ఎంఏఓ వారి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించిన వారి లాగిన్ ద్వారా స్టేటస్ తనిఖీ చేస్తారు. అవసరమైతే జిల్లా వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు. ఇక రైతులకు ఈ యొక్క పథకం ఎందుకంటే రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించడానికి అర్హులైన రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం అందించడం, రైతులందరికీ విత్తనాలు, ఎరువులు మరియు విపత్తులకు సంబంధించిన బీమా కల్పించడం, రైతుల ఆర్థిక సమస్యలు లేకుండా వ్యవసాయం చేసేందుకు ప్రోత్సహించడం, రైతుల సామాజిక స్థితి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పిఎం కిసాన్కి సంబంధించి నిధులు అనేది కూడా పొందడానికి వెంటనే కూడా కేవైసీ అప్డేట్ చేసుకోండి. ఇక పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ కాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అనేది కూడా జమ కావని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అందుకోసమే ఈ నెల 20వ తారీఖు వరకు ఆఖరి తేదీ అనేది కూడా ప్రకటించింది. ఈ నెల 20వ తారీఖు లోపల నేను చెప్పినటువంటి విధంగా మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. మీ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని సకాలంలో
ఏ పథకాలకు సంబంధించి అయినా సరే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వెంటనే అప్లై చేసుకోండి. మన వీడియోనైతే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసేయండి. ఇక నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ కూడా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పొందితేనే ఈ యొక్క పథకానికైతే అర్హులు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.